ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 5 నిమిషాల్లో వచ్చేస్తానని ఇంకా రాలేదేంటి? కొండమ్మ వచ్చాడు. వచ్చాడు కానీ శంకు ఎక్కడా, నేనెక్కడా? ఎంబీబీఎస్ డాక్టర్ ఎక్కడా, మూలికల డాక్టర్ ఎక్కడా? కలలో కూడా కలవలేని మనుషుల్ని కలిపాడు ఆ దేవుడు, అగ్నిదేవుడు. అగ్నిదేవ్ గారా? అవును, అగ్నిదేవ్ గారే లేకపోతే ఈ రోజు నేను శంకు భారీగా ఉండేదాన్నే కాదు. ఏముంటున్నా కొండమ్మా? నిజం చెప్తున్నాను పున్నమి. శంకు అగ్నిదేవ్ గారి కూతురు మయూకని ప్రేమించాడు కదా. అవును. అప్పుడు ఆ విషయం గురించి ఆయన అడిగాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నేను జాబిల్లి ఫ్రెండ్ని అనుకుని మొత్తం నిజాలు చెప్పేశాడు. ఏంటా నిజాలు కొండమ్మా? ముందు మయూకాకి మనం చేసే వైద్యం ఆపేయమన్నాడు. ఎందుకు అని అడిగితే, మయూకాకి మీరు చేసే వైద్యం చూస్తుంటే త్వరగా కోలుకునేలా ఉంది. అదే గనక జరిగితే మా మయూకాని శంకుగాడికిచ్చి పెళ్లి చెయ్యాలి అన్నాడు. మంచిదే కదా, డాక్టర్ చదువుకున్నాడు, ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? డాక్టర్ అయినంత మాత్రాన గూడెం వాడు జమీందారైపోతాడా? నా కూతురు ఒక్కరోజైనా వాడింట్లో ఉండగలుగుతుందా అని చీప్గా మాట్లాడాడు. అవునా? వాడి జీవితాంతం కష్టపడినా మా మయూక కాలి గోటుకు కూడా సరిపోడు అన్నాడు. వింటుంటే నాకే రక్తం మరిగిపోయింది. మళ్ళీ ఆయనే నాకు శంకుని పెళ్లి చేసుకునే ఐడియా ఇచ్చారు. శంకు రూంలోకి వెళ్లి గడియ పెట్టి గట్టిగా కేకలు వెయ్యి, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు. అలా చేస్తే ఏం కావాలన్నా ఇస్తా అన్నారు. అలా చేద్దామని ఆ రోజు శంకుకి నువ్వు భోజనం తీసుకెళ్తుంటే ఆపి నేను తీసుకెళ్లాను. నేను మయూక కాలి గోటికి సరిపోనా? నా దగ్గరున్న వీడియోలన్నీ మహాదేవి గారికి చూపిస్తే వాళ్ళందరూ నా కాళ్ల కింద బతకాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళకి నేనేంటో చూపించాలి. బావా, మొత్తం విన్నాను. మొత్తం వినేశారా? విన్నాను. నేను మయూక కాలి గోటికి కూడా పనికిరానన్నాడు కదా. రండి, వాడికి నేనేంటో చూపిస్తాను. వాళ్ళంతా నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అలా ఎలా చేస్తావు బావా? జాబిల్లికి దోషం ఉన్న సంగతి, శివదేవ్ గారికి ఇస్తున్న స్లో పాయిజన్ గురించి, మయూక ఆడుతున్న నాటకం గురించి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే పున్నమి, ఇదంతా నీకు అనవసరం. ఇది నా ఈగోకి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పదండి. ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళాలి. మహాదేవి గారి చేత వాణ్ణి కొట్టించకపోతే నా పేరు శంకునే కాదు. అంతేకాదు, వాళ్ళని రోడ్డు మీదకి పంపిస్తా. పెనిమిటి, మరి 5 లక్షలు? ముందు నా కక్ష, తర్వాతే నీ లక్షలు. రండి. కొండమ్మా, చూసావా? వీళ్ళంతా బలవంతంగా వకీల్ బాబుని ఒప్పించి ఆ జాబిల్లికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. కాసేపు ఆగి మనం వచ్చుంటే ఈ పెళ్లి అయిపోయేది. అవును పున్నమి, ఆ పృథ్వీ వాళ్ళమ్మ మామూలుది కాదు. అయినా మహాదేవి అమ్మగారున్నారు కదా, పెళ్లి జరగకుండా చూసుకుంటారులే. జాబిల్లి పడుతున్న బాధని చూడలేకే మేమే ఇలా పెళ్లి చేయాలనుకున్నాం. సాంప్రదాయాల కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా పెద్దమ్మా. పృథ్వీకి కూడా పున్నమి స్నేహితురాలు మాత్రమే కదా మహాదేవి గారు. ఆ విషయం స్వయంగా వాళ్ళిద్దరే చెప్పారు.
పృథ్వీ కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేక వైజాగ్ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పృథ్వీ పుట్టినప్పటి నుంచి ఈ రాజమహల్లోనే ఉంటున్నాడు. మా బిడ్డగా మా దగ్గర కంటే మీ బిడ్డగా మీ దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. దానికి కారణం ఏదైనా కావచ్చు. శివదేవ్ గారి కోసమైనా కావచ్చు, జాబిలి కోసమైనా కావచ్చు. ఈ 2 కారణాలు తప్పించి పృథ్వీ ఇక్కడ ఉండడానికి ఒక్క కారణం కూడా లేదు. ప్లీజ్ నానమ్మ, మీరు ఒప్పుకుంటే ఈ 2 ప్రాణాలు నిలబడతాయి. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే ఈ 2 ప్రాణాలు మీకు దక్క. జాబిల్లి, బావా, అమ్మగారు కూడా మాట్లాడడం లేదు. నీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందని చెప్పావు కదా, వెళ్ళి చూపించి పెళ్ళి ఆపించాయి. పున్నమి, నువ్వేం కంగారు పడకు. ఈ పెళ్లి ఎలాగూ జరగదు. నేనుండగా ఈ పెళ్లి జరగనివ్వను. మరి పున్నమి పృథ్వీ పెళ్లి చేసుకున్నారు కదా. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నువ్వు పెద్దదానివి కదా, ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. జరగాల్సింది చూడండి. రా కూర్చో. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ సో రా, మచ్. కూర్చో. అమ్మా కూర్చో. కానివ్వండి పంతులు గారు కానివ్వండి. అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూ కాసేపు వెయిట్ చేయి. అనిమాదిభిరావృతాం మయూఖైః ఇదిగో పృథ్వీ. భావయే భవానీం. ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి పృథ్వీ, తీసుకో. సంభూతా దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకార. వకీల్ సాబ్, మీరు తాళి కట్టారని నేనెంతో నమ్మకంతో ఉన్నాను. తల్లి ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయిందా? పృథ్వీ, జాబిల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేయ్. తాళి కట్టు పృథ్వీ. పృథ్వీ, తాళి కట్టరా. ఆగండి. పున్నమి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.